నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆరాధ్య. ఈ రోజు అయితే మేము ఆస్ట్రేలియాలో షాపింగ్కి అయితే వెళ్తున్నాము. ఏం షాపింగ్ పొద్దుగుకులు వెళ్తానే ఉంటారా అనుకోకండి. ఈ రోజు అయితే బియ్యం అయిపోతాయి, బియ్యం తెచ్చుకోవడానికి వెళ్తున్నాం అనమాట. అండ్ ఆస్ట్రేలియాలో ఇండియన్ సూపర్ మార్కెట్స్ ఎలాగుంటాయి అనేది ఈ రోజు చూపిస్తాను. వచ్చేసేయండి, ఇంకెందుకు ఆలస్యం, పదండి షాపింగ్కి అయితే వెళ్ళిపోదాము. ఎంట్రన్స్ నుంచి అయితే ఆల్మోస్ట్ అంతా కవర్ చేయడానికి అయితే చూపించేస్తాను. 6 అయిందనమాట. 6కే చూడండి ఎలా చీకటి పడిపోయిందో. మాకైతే నార్మల్గా అయితే ఇంతకుముందు 9 వరకు ఫుల్ వెళ్తూరు ఉండేది. ఈరోజు 6కి, అంటే ఈరోజు అని కాదులే, వింటర్ సీజన్ కాబట్టి 6కి అయిపోయింది. పదండి మనం ఈ చీకట్లో అయితే షాపింగ్ చూస్తున్నారు కదండి. ఈరోజు అయితే ఇండియన్ ప్లాజాకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది అడిలైడ్లో ఉంది. ఇక్కడ మనకు అన్ని ఇండియన్ ప్రోడక్ట్స్ అయితే దొరుకుతాయి అనమాట. అంతేకాదు రీజనబుల్ ప్రైజెస్లో కూడా దొరుకుతాయి. అందుకనేసి ఈ రోజు ఇక్కడైతే వీడియో తీస్తున్నాను. ఇక్కడైతే మేము ఎప్పుడు రైస్ బ్యాగ్స్ మిగతా సరుకులన్నీ కూడా ఇక్కడే తెచ్చుకుంటాం అనమాట. ఆల్మోస్ట్ పదాన్ని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అలా ఎంటర్ అవ్వగానే వచ్చేసి మనకి ఇలా ఇవి ఉంటాయి కదండి అగరబత్తీలు. మేమైతే సాంబ్రాణి కడ్డీలు అంటాము, మీరైతే ఏమంటారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీటి ప్రైస్ చూసారు కదా, ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి $4.99, అంటే ఇంచుమించు $5, అంటే 250 రూపీస్ అట్లా పడుతుంది అనమాట ఒక ప్యాకెట్. ఇండియాలో కాస్ట్ ఎంత ఉంది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ తర్వాత అలా కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకి దీపారాజన్ కుందులు అవన్నీ కూడా దొరుకుతాయండి. అన్ని సైజెస్లో కూడా దొరుకుతాయి. మన ఇండియాలో ఉన్నట్టే మొత్తం ఉంటాయి. కాకపోతే మనకి ఇండియాలో కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది, ఇక్కడ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇవి చూసారా పూజా మందిరాలు, ఇవి కూడా దొరుకుతున్నాయి అనమాట ఇక్కడ. వీటి కాస్ట్ అయితే నాకు తెలీదు, ఎందుకు అంటే అక్కడ మెన్షన్ అయితే చేయలేదు, కొన్నిటికి మాత్రం మెన్షన్ చేశారు. ఇక్కడ పైన చిన్నది కనిపిస్తుంది కదా, అది వచ్చేసి $150, అంటే 7,000 అయితే పడుతుంది. ఇక్కడ మనకి దేవుడు పటాలు అవన్నీ కూడా దొరికేస్తాయండి. కాకపోతే మనకి అక్కడ 200-300కి దొరికేవి ఇక్కడ 800-900 పెట్టి కొనుక్కోవాలి. మళ్ళీ మీరు అనొచ్చు అక్కడ డాలర్స్లోనే సంపాదిస్తారు కదా అనేసి. అవునండి, అది కరెక్టే, అందుకే రేట్ ఎక్కువే ఉంటాయి ఇక్కడ కూడా. అండ్ విగ్రహాలు వచ్చేసరికి చూసారు కదా ఇలా ఉన్నాయి. ఇక్కడ వినాయకుడి విగ్రహాలు, దేవుళ్ళు అన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి. కానీ ఇక్కడైతే టచ్ చేయొద్దని రాశారు. ఎందుకో తెలుసా, టచ్ చేస్తే కింద పడేస్తే పగిలిపోతాయి కాబట్టి. ఇక్కడ కాళికా అమ్మవారి విగ్రహం అయితే ఉంది, చూసారా మీరు ఎవరైనా? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి కాళికా అమ్మవారి విగ్రహాన్ని. ఇక్కడ వచ్చేసి ఇంకా మనకి చాలా రకాలైతే దొరుకుతాయి. అంతేకాదు ఇక్కడ కృష్ణుడికి వాళ్ళ దేవుళ్ళందరికీ కూడా, ఐ మీన్ పంజాబీ దేవుడు, నార్త్ ఇండియన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ మనవి తక్కువ ఉంటాయి అన్నమాట. మన తెలుగు వాళ్ళ సైడ్వి కొంచెం తక్కువ ఉంటాయి. ఇక్కడ డెకరేషన్ ఐటమ్స్ కూడా చాలానే ఉన్నాయి, చూసారు కదా. అదే అండి ప్లాస్టిక్ పూలతో ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఈ పూలమాలలు అవన్నీ కూడా. నాకు తెలిసినంత వరకు డీమార్ట్లో 49 రూపీస్, ఇక్కడ వచ్చేసి అది 300-400 ఉంటుంది. నేనైతే కాస్ట్ అడగలేదు అక్కడ. తర్వాత వచ్చేసి ఇక్కడ రాఖీలు కూడా పెట్టారు. అండ్ మనకి ఇంకో 1 మంత్లో రాఖీ ఫెస్టివల్ అయితే వచ్చేస్తుంది కదా, సో రాఖీలు అయితే కూడా ఉన్నాయి. ఇక్కడ రకరకాల రాఖీలు అయితే ఉన్నాయి. మీలో ఎంతమంది అప్పుడే రాఖీలు తీసేసుకున్నారు అనేది అయితే చెప్పండి. నేనైతే ఇంకా తీసుకోలేదు, ఎందుకో తెలుసా, నాకైతే అన్నలు ఎవరు లేరు. నేను మా అక్కే ఉన్నామన్నమాట. ఇంకా కడితే మా అక్కకే కట్టాలి, తప్పే ఉంది. అన్నకే కట్టాలని రూల్ ఏమన్నా ఉందా? అక్కకు కూడా కట్టుకోవచ్చు, ఎందుకంటే మనతో జీవితాంతం వాళ్ళే కదా ఉంటారు, మన రక్త సంబంధికులు. అండ్ ఏదన్నా కష్టం వస్తే కాపాడతారు అని చెప్పేది అన్న కాబట్టి ఇక్కడ నాకు అక్కే చెప్తుంది అలాగనేసి. ఇక్కడ వచ్చేసి మనకి ఇంట్లో ఉంటాయి కదా, ఇంట్లో చేసుకుంటాం కదా హోమ్మేడ్ ఫుడ్స్, అంటే మురుకులు, జంతికలు, అరిసెలు అవి కూడా దొరుకుతాయండి, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ. అండ్ ఇంకోటి ఏంటంటే మన టేస్ట్ అయితే ఉండదులేండి. ఇవేంటి అంటే ఇవి అప్పలాల్లాగా అనమాట, పిజ్జా అలాగా తయారు చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి టేస్ట్. ఒకసారి అయితే ట్రై చేశాను. ఇక్కడ ఇంకా మన లడ్లు అవన్నీ కూడా దొరుకుతాయి. అదేంటి హల్దీరామ్ లడ్లు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే ఇవి టేస్ట్ ఎలా ఉంటుంది అనేది నాకు కొన్ని అయితే తెలీదు, కొన్ని మాత్రమే తెలుసు, తెలిసినవి చెప్తాను. ఇది వచ్చేసి ఉస్మానియా బిస్కెట్స్, $5 పడుతుంది, అంటే 250 రూపీస్ అయితే పడుతుంది ప్యాకెట్. నాకు తెలిసినంత వరకు ఇండియాలో మనకి ఆస్ట్రేలియా అంటున్నాను, ఇది ఉంది కదా హైదరాబాద్లో వచ్చేసి నేను జాబ్ చేసేటప్పుడు 80 రూపీస్, ఇప్పుడు ఎంత ఉందో అక్కడ నాకు కాస్ట్ అయితే తెలీదు. తర్వాత వచ్చేసి నెల్లూరుకి వచ్చేసరికి 120 రూపీస్ ఉండేది కాస్ట్. ఉస్మానియా బిస్కెట్ ప్యాకెట్ గురించి చెప్తున్నాను. తర్వాత ఇక్కడ మనకి ఇవన్నీ కూడా దొరుకుతాయి, అదే రస్కులు, ఇంకా గుడ్డే బిస్కెట్స్, తర్వాత వచ్చేసి హైడ్ అండ్ సిక్, క్రాక్ అండ్ జాక్, మ్యారీగోల్డ్ మొత్తం అయితే దొరుకుతాయి. బ్రిటానియా గుడ్డే చూసారా, ఇక్కడ $8 పడుతుంది. $8 అంటే 400 రూపీస్ అలా పడుతుంది అనమాట. ఇది నాకు తెలిసినంత వరకు రిలయన్స్లో అయితే 120 రూపీస్కి వచ్చేస్తుంది ప్యాకెట్, ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అంతేకాదండి ఇక్కడ షర్బత్తులు, ఇంకా వచ్చేసి రస్నా అవన్నీ కూడా దొరుకుతున్నాయి చూసారా. ఇక్కడ క్రాక్ జాక్ వచ్చేసి buy 2 get 1 అంట. buy 2 get 1 కాదు, 2 వచ్చి $8 పడుతుంది, సారీ. $8 అంటే 400 రూపీస్ అయితే పడుతున్నాయి అనమాట. అవి నాకు తెలిసి 70 రూపీస్ అలా ఉంటుంది మన ఇండియాలో కాస్ట్, నాకు గుర్తున్నంత వరకు, నేను చూసినంత వరకు. హైడ్ అండ్ సిక్ బిస్కెట్ ప్యాకెట్స్ వచ్చేసి చూసారా $12 అయితే పడుతుంది. నాకైతే హైడ్ అండ్ సిక్ అంటే చాలా ఇష్టము, అంటే 700 రూపీస్ అయితే పడుతుంది అనమాట. నాకు హైడ్ అండ్ సిక్ అంటే నార్మల్గా చాలా ఇష్టము, ఇండియాలో ఉన్నప్పుడు బాగా తినేదాన్ని, ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే తినడం మానేశాను.
ఎందుకు అంటే ఆ బిస్కెట్స్కే అంత రేటు పెట్టామంటే మన సేవింగ్స్ అంతా దానికే వెళ్ళిపోతాయి. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం నోరు కంట్రోల్ చేసుకొని, తినడం కంట్రోల్ చేసుకొని ఉన్నంతలో తింటూ హ్యాపీగా బతికేయడమే అనమాట. ఎందుకు అంటే మనం ఇంత దూరం దేశం కాని దేశము, తల్లిదండ్రులని అందరినీ వదిలేసి, బంధువుల్ని మొత్తం అక్కడే వదిలేసి ఇక్కడికి వచ్చింది డబ్బులు సంపాదించుకోవడానికే. కాబట్టి ఆ రూపాయి దాచిపెట్టుకోకపోతే ఖర్చులు అయిపోతాయి అన్నమాట. ఇక్కడికి వచ్చి మనం వేస్ట్ అవుతుంది. అందుకనేసి కొంచెం కంట్రోల్లో ఉండడం బెటర్ ఫుడ్. అంతేకాకుండా ఇక్కడ ఫుడ్ కూడా చాలా రేట్లు ఉంటాయి. ఆ టేస్ట్ కూడా ఉండదు. ఆ టేస్ట్ కోసం అయితే మనం తినాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. ఇక్కడ చీపురు కట్టలు కూడా దొరుకుతాయి. ఈ చీపురు కట్టలు వచ్చి ఇక్కడ ఫారినర్స్ ఏం వాడరండి, మన ఇండియన్సే వాడతారు. ఇదేందో తెలుసా, మ్యాంగో గుజ్జు, ఐ మీన్ పల్ప్ అనమాట. మ్యాంగో గుజ్జు తీసేసి ఇట్లా డబ్బాల్లో పెట్టేసి అమ్మేస్తున్నారు. దీని కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంది. చూసారా, $4 200 రూపీస్. దాని లోపల మళ్ళీ ఒక చిన్న ప్యాకెట్ అయితే ఉంటుంది, దాంట్లో అయితే ఉంటాయి అన్నమాట. ఇవైతే నేను ఎవ్వరికి సజెస్ట్ చేయనండి. ఇవి వచ్చేసి రెడీమేడ్ ఫుడ్స్. పన్నీర్ కానివ్వండి, బిర్యానీ కానివ్వండి, చూసారా మటర్ పన్నీర్, పాలక్ పన్నీర్, చోలే భటూరా, బిర్యానీ అవన్నీ ఉంటాయి. ఇవి నేను ఎవ్వరికి సజెస్ట్ చేయను ఇవి తీసుకోండి అని. ఇవి ప్రైస్ అయితే కొంచెం తక్కువే ఉంటాయి. చూసారు కదా, ఒకటైతే $2, రెండు తీసుకున్నామంటే $1.90 అంట పడుతుంది. 110 రూపీస్ అయితే పడుతుంది ప్యాకెట్. అస్సలు టేస్ట్ బాగుండదు, వరస్ట్గా ఉంటాయి అన్నమాట. వీళ్ళ దగ్గర అని కాదు, నార్మల్గా చెప్తున్నాను నేను, వరస్ట్గా ఉంటుంది ఫుడ్. ఎక్స్పైరీ, ఐ మీన్ ఫుడ్ ఆల్రెడీ ప్రిపేర్ చేసింది అట్లా స్టాక్ చేయడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్ అనమాట. అందుకే ఫుడ్ టేస్ట్ బాగుంటుంది అది. ఇవి చూసారా, మనకి కావాల్సిన జంతికలు, ఇంకా కారాసు, బూందీ అన్నీ కూడా దొరుకుతాయి. చూసారా, $4 $5 అట్లా ఉంటుంది అనమాట ఒక ప్యాకెట్. మన ఇండియా టేస్ట్ అయితే అస్సలు రాదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఏడో దొరుకుతాయి కానీ అస్సలు ఫుడ్ టేస్ట్ ఏం బాగుండదు అనమాట. ఇక్కడ వాళ్ళకైతే ఓకే బాగానే ఉంటుంది, ఏది లేనప్పుడు ఏదో ఒకటి బెటరే అన్నట్టు ఇవైతే తినచ్చు అనమాట. తర్వాత వచ్చేసి ఇంకా చూసారా, ఇక్కడ వచ్చేసి రకరకాల పేర్లు అయితే ఉన్నాయి. ఫైర్ పూరి, పానీపూరి ఇవన్నీ కూడా దొరుకుతాయండి మనకి. ఇంకా వచ్చేసి చూసారా, మసాలా పూరి అంటే చిప్స్లో ఒక రకాలు అనమాట. ఇవన్నీ కూడా మనకి లేస్, బింగో అవన్నీ ఎలాగుంటాయో ఇక్కడ ఇలా రకరకాలుగా ఉంటాయి అనమాట. ఇదేంది ఇంత పెద్ద బకెట్లు ఉన్నాయి, బకెట్లు కూడా అమ్ముతారా అనుకోవద్దు. ఇవి వచ్చేసి నెయ్యి, ఇక్కడ నెయ్యి బకెట్లు ఇలాగే అమ్ముతారు. ఎక్కువ కొనుక్కునే వాళ్ళు ఇలాగే కొనుక్కుంటారు అనమాట. నార్మల్గా మన వాళ్ళు ఎక్కువ తినర్లేండి. ఇక్కడ నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ పరోటాలు అవి చేసుకుంటారు కదా, వాళ్ళ కోసం అనమాట. ఇప్పుడు నేను చూపించింది వచ్చేసి హనీ వ్యాక్స్. ఇది వచ్చేసి బెల్లము. చూసారా, బెల్లం ఎలాంటి గడ్డల్లో ఎలాంటి బకెట్లు డబ్బాల్లో దొరుకుతుందో. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఈ సెక్షన్ చూసారా, హెయిర్ కలర్స్, హెయిర్కి సంబంధించిన హెన్నాలు మొత్తం దొరుకుతాయి. ఇవి వచ్చి స్ప్రేలు అనమాట. $4 అంటే 250 రూపీస్ అలా పడుతుంది. ఇంతకీ మీరు ఏమనుకుంటున్నారు, ఈ రేట్లు ఎక్కువ అంటారా తక్కువ అంటారా, పర్లేదు బాగానే ఉంది అంటారా అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ చూసారా, ఎక్సోవి అంట్లు తోమే సోప్స్ కూడా ఉన్నాయి. గమనించారా మీరు, వీడియోలో వెళ్ళిపోయాయి ఇందాకే. అవి ఇక్కడ ఎవరు యూస్ చేస్తారు అంటే నాకు తెలిసినంతవరకు మన ఇండియన్సే యూస్ చేస్తారండి. ఎందుకు అంటే ఇక్కడ ఎక్కువ లిక్విడ్సే యూస్ చేస్తారు, సోప్స్ చాలా తక్కువ అనమాట. అంతకంటే ఎక్కువ ఇక్కడ డిష్ వాషింగ్లు ఎక్కువ, అవే డిష్ వాషర్ ఉంటాయి కాబట్టి అవి యూస్ చేసేస్తారు. ఇక్కడికి వచ్చాక కొంచెం బద్ధకం కూడా వస్తుందిలేండి. అప్పట్లో అయితే అమ్మమ్మ వాళ్ళ కాలంలో పనులు చేసుకుంటా స్లిమ్గా బాగుండేవాళ్ళు. ఇప్పుడు కొంచెం మిషన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ వాకింగ్లో చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ కొన్ని ఉంటాయి కదా, పారాసెటమాల్, విక్స్ అలాంటివి అయితే ఇక్కడ దొరికేస్తాయి. సోప్స్ చూసారా, లక్స్ సోప్లు కూడా ఉన్నాయి ఇక్కడ. దాని కాస్ట్ చెప్తా చూడండి. ఇక్కడ లక్స్ సోప్ ఒకటి వచ్చేసి $3 అంటే 150 రూపీస్ అట్లా పడుతుంది అనమాట. మన ఇండియాలో లక్స్ సబ్బు ఎంత కాస్ట్ ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను అందుకే ఇండియా నుంచే తెప్పించుకుంటానమాట. ఆల్మోస్ట్ పార్సల్ వేయించుకోవడానికో లేదా నేను వచ్చినప్పుడు తెచ్చుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. లేదు అంటే ఇక్కడ షవర్ జెల్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఈ సోప్స్ అనేది చాలా తక్కువ అనమాట, కాస్ట్ ఎక్కువ కాబట్టి. ఇంకా అంతేకాదు ఇక్కడ వచ్చేసరికి మనకి మసాలాలు కూడా అన్నీ దొరుకుతాయండి. ఇవి వచ్చేసి చూసారా, ఇవి కస్టర్డ్ పౌడర్, జెల్లీస్వి అన్నీ, పాయసం, రెడీమేడ్ మిక్స్ ప్రతిదీ దొరుకుతుంది. కుల్ఫీ, ఫలూదా చూసారా. ఇక్కడ వచ్చేసి మనకి ఫుడ్ కలర్స్ అనమాట. ఈ ఫుడ్ కలర్ ఒక్కొక్కటి కాస్ట్ వచ్చేసి $3 ఉంటుంది. అంటే 150 రూపీస్ నుంచి 180 రూపీస్ అట్లా ఉంటుందన్నమాట. ఇండియాలో నాకు తెలిసినంత వరకు 20 రూపీస్ 30 రూపీస్కి వచ్చేస్తాయి. ఇక్కడ కిసాన్ జామ్ చూసారా. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే కోల్స్, ఊల్బర్ట్స్ అట్లా ఉంటాయి కదా, అక్కడ టేస్ట్ బాగుంటుందన్నమాట. జామ్ అవి ఆస్ట్రేలియన్ కంపెనీస్వి, ఇవి మన ఇండియన్ కంపెనీస్వి ఇవన్నీ కూడా. ఇక్కడ మనకి మసాలాలు కూడా దొరుకుతాయి. అదే చికెన్ మసాలా, గరం మసాలా, ఇంకా కొరియాండర్ పౌడర్, అదే ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ దొరుకుతాయి. కాకపోతే మన ఇండియన్ టేస్ట్ అయితే నాకు రాదండి. ఎందుకంటే నాకు హోమ్ మేడ్ అలవాటు అవ్వడం వల్లేమో ఈ టేస్ట్ అయితే అంత నచ్చదనమాట. మీరు ఎవరన్నా హోమ్ మేడ్ చేసుకొని తినే వాళ్ళ అలవాటు ఉందా
లేదు బయట ఇట్లా రెడీమేడ్గా తీసేసుకుంటారా అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇందాక పెద్ద పెద్ద బకెట్లో చూపించాను కదా నెయ్యి, అది పెద్ద పెద్ద వాళ్ళు తీసుకుంటారు, అంటే ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు తీసుకుంటారు. మనలాంటి వాళ్ళు చిన్న చిన్నగా కొంచెం కొంచెం యూజ్ చేసే వాళ్ళకి ఇట్లా చిన్న డబ్బాలు కూడా దొరుకుతాయి. చూసారు కదా, నేనైతే ఇక్కడ నెయ్యి కొన్నాను ఒకసారి. ఆవు నెయ్యి ఇవన్నీ కూడా, మనకి బర్రె నెయ్యి అయితే ఉండదన్నమాట. నాకు తెలిసినంత వరకు నేను ఇండియాలో ఉన్నప్పుడు బర్రె నెయ్యి ఎక్కువ యూజ్ చేసేదాన్ని. ఇక్కడికి వచ్చాక ఆవు నెయ్యి నాకు నచ్చలేదు. మేబీ అది చాలా మంచిదంట హెల్త్కి, నాకైతే అస్సలు నచ్చలేదు టేస్ట్. మా పాపకు కూడా నచ్చలేదు అనమాట, తను తినదు. అందుకని నేను ఇండియా నుంచి పార్సల్ వేయించుకుంటాను నెయ్యి ప్రతిసారి. చూసారు కదా, ఇవైతే బ్రూ కాఫీ పొడి. మీలో ఎంతమంది కాఫీ ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే చాలా ఇష్టము. $12 పడుతుంది అంత చిన్న డబ్బా. 100 grams వచ్చి $12, అంటే వచ్చేసి 750 అలా పడుతుంది. ఇవన్నీ కూడా బెల్లంలో రకాలు అనమాట. అదే అండి పాయసంలో అవన్నీ చేసుకుంటాం కదా, బెల్లం పొడి, తర్వాత వచ్చేసి గడ్డలది, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అండ్ ఆయిల్స్ చూసారా ఎన్ని రకాలు అయితే ఉన్నాయో ఇక్కడ. కొంతమంది ఇక్కడ ఆలివ్ ఆయిల్స్ అవి ఎక్కువ యూస్ చేస్తారు కాబట్టి వాళ్ళ కోసము. ఇక్కడ మన ఇండియాలో దొరికే బెల్లం కూడా దొరుకుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మసాలా బెల్లం అని వెరైటీగా దొరుకుతుంది అనమాట. ఇండియాలో ఉందేమో నాకు తెలీదు, నేనైతే చూడలేదు, అందుకే చూపిస్తున్నాను. ఇంకా వడియాలు, అప్పలాలు వీటి సెక్షన్కి వచ్చేసేయండి. చూసారా $3 అయితే పడుతున్నాయి, అంటే 150 రూపీస్ అయితే పడుతుంది అప్పలం ప్యాకెట్. మన ఇండియాలో అప్పలం ప్యాకెట్ ఎంత కాస్ట్ ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను వచ్చేటప్పుడు ఒక 2-3 ప్యాకెట్లు అయితే నేను తెచ్చుకున్నాను. మా అమ్మ తర్వాత ఇంకో పార్సల్లో కూడా ఒక 2-3 ప్యాకెట్లు అయితే వేసేసింది అనమాట. నాకైతే ప్రాబ్లం లేదు, ఇక్కడ కొనాల్సిన అవసరం అయితే రాలేదు. ఎప్పుడు టేస్ట్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలీదు. ఇది వచ్చేసి కొత్త బ్రాండ్ లాగా ఉంది, కొత్తగా తెచ్చినట్టున్నారు, చాలా వరకు వచ్చున్నాయి. తర్వాత ఇదిగోండి, మొన్న అయితే షార్ట్లో చూపించాను కదా ఎండిపోయిన నిమ్మకాయలు అని. ఇవి నాకైతే తెలీదు ఏం చేస్తారు అనేది. చాలామంది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పారు, ఇది మండీ బిర్యానీ చేస్తారు కదా, ఆ బిర్యానీలో యూస్ చేస్తారు. ఇక్కడ వాళ్ళు ఫిష్ కర్రీస్ అవి చేయడానికి యూస్ చేస్తారంట. అండ్ ఇక్కడ నట్స్ వచ్చేసి కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. ఇండియాతో పోల్చుకుంటే ఇక్కడ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది నట్స్ అయితే మాత్రము. తర్వాత వచ్చేసి ఇదేంటో తెలుసా, చింతపండు గుజ్జు. అంటే మనం చింతపండు నానబెట్టుకొని గుజ్జు చేసుకుంటాం కదా, అది ఇక్కడ స్టాక్ ఉండడానికి షుగర్ అయితే వేస్తున్నట్టున్నారు దాంట్లో. చూసారా షుగర్ అయితే ఎలా పైకి వచ్చేసిందో, అందుకే చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి కేజీ వచ్చి $7.5 అయితే పడుతుంది, అంటే 450 రూపీస్ 400 రూపీస్ అలా పడుతుంది అనమాట. ఆ తర్వాత ఇక్కడ చూసారా ఎన్ని పచ్చళ్ళు అయితే ఉన్నాయో, అన్ని రకాల పచ్చళ్ళు కూడా ఉంటాయి. కానీ మా అమ్మ అయితే నాకు ఇంట్లో చేసిన పచ్చళ్ళు పంపించేసింది. మామిడికాయ పచ్చడి, అల్లం పచ్చడి, టమాటో పచ్చడి ఇవన్నీ కూడా అమ్మ పంపించేసింది. ఇక్కడ మెయిన్గా మనకు దొరకంది ఏందో తెలుసా, ఇక్కడ దొరకంది బియ్యమే అండి. బియ్యంతో చాలా కష్టపడాలి. అక్కడ కొబ్బరి నీళ్ళు అయితే చూపించాను చూసారా, టిన్లో కూడా కొబ్బరి నీళ్ళు చేసేసి అమ్మేస్తున్నారు. మొన్న ప్యాకెట్లో చూపించాను కదా, ఈరోజు టిన్లో అనమాట. తర్వాత వచ్చేసరికి ఇంకా ఇవి ఇంటి పాత్రలు ఉంటాయి కదా, ఇవి నన్ను అడిగితే ఇక్కడికంటే కూడా మనం ఇండియా నుంచి తెచ్చుకోవడం చాలా బెటరు. ఎందుకంటే ఇక్కడ చాలా కాస్ట్లీ ఉంటాయి. అందరూ అప్పుడు చెప్తూ ఉంటే ఏదో అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత బాగా తెలుస్తుంది అనమాట. చపాతీ కర్రలు కూడా ఎక్కువే ఉన్నాయండి రేట్లు. చూసారా ఇక్కడ వచ్చేసి ఇవి చూసారు కదా చిన్న చిన్న రోళ్ళు, ఇవి వచ్చేసి 250 నుంచి 350 అలా పడుతున్నాయి. నాకు తెలిసి నేను రోడ్ల పండగకి వెళ్ళినప్పుడైతే అక్కడ 50కి ఇస్తావా, 60కి ఇస్తావా, 70కి ఇస్తావా అని బేరాలు అడిగి తీసుకునేదాన్ని అనమాట. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మీరు నా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అంతకంటే ముందు ఒకటి మర్చిపోయానండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.